శిష్యుడు అడిగిన ప్రశ్నలకు బ్రహ్మానంద స్వామి సమాధానం. శిష్యుడు: నేను సాధన చేస్తూ ఉన్నానే కానీ నాకు జపతపాదుల్లో ఆసక్తి జనించడం లేదు, విశ్వాసం కుదరటం లేదు. స్వామి, వాటిలో ఆసక్తి విశ్వాసం కుదరాలంటే ఏం చెయ్యాలి? బ్రహ్మానంద స్వామి: ఆసక్తి అన్నది ఉన్నట్టుండి ఎక్కడి నుంచో ఊడిపడదు నాయనా. అందుకు ప్రయత్నం అవసరం, తీవ్రంగా ప్రయత్నించాలి. ఆసక్తి జనించడానికి నీ శక్తి సామర్థ్యాలను వినియోగించాలి. లౌకిక విషయాల నుండి నీ దృష్టిని మరలించాలి. లౌకిక లంపటాలకై నీ శక్తి సామర్థ్యాలను వ్యర్థం చేయకూడదు. సాధకుడైన వ్యక్తి మనస్ఫూర్తిగా సాధన చేయాలి. భగవదేతర విషయాలను ఏమాత్రం మనసులో ప్రవేశించనీయరాదు. సాధన కొనసాగించాలి, పురోగమించాలి. అప్పుడే మనోవికాసం కలుగుతుంది. అంతమాత్రంతో తృప్తి చెందరాదు. నీలో తీవ్రమైన మిక్కుటమైన అసంతృప్తి పెళ్ళుబికాలి. నేను సాధించినది ఏముంది, ఏమీ లేదు అనే తపన ఉండాలి. శ్రీరామకృష్ణులు కూడా జగజ్జన్నితో, అమ్మా, జీవితంలో మరో రోజు గడిచిపోయింది, కానీ నిన్ను నేను దర్శించలేకపోయాను తల్లి అంటూ తీవ్ర వ్యాకులతతో మొరపెట్టుకునేవారట. కాబట్టి నిత్యం మంచి పనుల కోసం ఎంత సమయం వినియోగించావో, నిరర్ధకమైన వాటి కోసం కాలాన్ని ఎంత వ్యర్థం చేశావో, ధ్యానంలో ఎంత సమయం గడిపావో, వృధాగా ఎంత సమయం గడిపావో రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి. ధ్యానాన్ని, బ్రహ్మచర్య దీక్షను చేదోడుగా తీసుకొని మనసును పటిష్టం చేసుకోవాలి. శ్రీమంతులు తమ దివాణాలకు కావలి వారిని నియమించుకుంటారు. ఎందుకు? దొంగలు, పశువులు ఆవరణలోకి చొరబడకుండా చూసుకోవడానికి. అట్లే మనిషికి కావలి మనస్సు. ఈ మనస్సు ఎంత దృఢమైతే అంత మంచిది. మనస్సు అన్నది నిజానికి తంటాల మారి గుర్రం లాంటిది. ఆ గుర్రం రౌతును పెడదారిన పట్టించగలదు. అలాంటప్పుడు రౌతు చేత కళ్ళాలు బిగించి గుర్రం పెడదారిన పడకుండా నిరోధించగలిగినప్పుడే తాను సరైన దారిలో పయనించగలుగుతాడు. అవునా? దీనికంతటికీ ముఖ్యం అభ్యాసం. అదే సాధన. సాధనతో ముందడుగు వేయాలి. ఇల్లు అలకగానే పండగయ్యేనా చెప్పు? కాషాయాంబరాలు ధరించినంత మాత్రం చేత, ఇల్లు వాకిలి విడిచిపెట్టినంత మాత్రం చేత వైరాగ్యం ఊడిపడుతుందా? పొరపాటు. ఇంతవరకు అనుష్ఠించిన సాధనల వల్ల ఆధ్యాత్మికానుభూతి ఏ మేరకు నీలో కలిగింది? కాలం అనుక్షణం పరుగుతీస్తుంది కనుక క్షణం కూడా వృధా చెయ్యరాదు. స్థిరచిత్తం లేకుండా నిరాసక్తతో ఇలా జపతపాదులు మహా అయితే 3-4 ఏళ్ళు చేస్తావు, అంతే. ఆ తరువాత వయసు పైబడే కొలది శరీరదార్ఢ్యం సన్నగిల్లుతుంది, మనోబలం తగ్గుతుంది. కాబట్టి శ్రద్ధతో చెయ్యనిది ఏదీ సిద్ధించదని బాగా గుర్తుంచుకో. మొదట మోక్షాసక్తి, భగవద్భక్తి, జపతపాలపై అనురక్తి ఉంటే చాలు. సాధన తరువాత చూసుకోవచ్చులే అనుకుంటే చాలదు. ఆశయం ఎంత ముఖ్యమో ఆచరణ అంతకంటే ముఖ్యం అన్న విషయం మర్చిపోకూడదు. వేకువ కాకుండా పగటిని చూడగలమా? చూడలేము. ఈ ప్రేమ, శ్రద్ధాభక్తులనేవి భగవంతుని పరివారం కదా. నియమనిష్టలు, తపస్సాధనలు లేకుండా ఏదీ సిద్ధించదు. శ్రమించకుండా ఎవరూ దేన్నీ సాధించలేరు. భగవత్ సాక్షాత్కారం పొందడానికి అవతార పురుషులు సైతం ఎంతటి కఠోర తపస్సు చేయవలసి వచ్చిందో లోకవిదితమే కదా. బుద్ధుడు, ఆదిశంకర్లు ప్రభృతులు తమ జీవితంలో ఎంతటి కఠోర నియమాలను పాటించారు. వారిది ఎంతటి మహోన్నత వైరాగ్యం. అందుకే ప్రారంభంలోనే లక్ష్యం కుదరదు. క్రమక్రమంగా తప్ప అంటున్నాను. అనుభూతి కలగాలి, విశ్వాసం ఏర్పడాలి. సాధకునిది గుడ్డి నమ్మకంగా తోచవచ్చు, కానీ గురూపదేశాన్ని కానీ లేదా మహనీయుల బోధనలు కానీ ఆలంబనగా చేసుకుని ముందంజ వేయడం నేర్వాలి. ముత్తపు చిప్పను ఉదహరిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు: స్వాతి వానచినుకు కోసం సముద్ర ఉపరితలంపై ముత్యపు చిప్ప విచ్చుకుని తేలుతూ ఉంటుంది. దానిలో చినుకు పడగానే అది దాన్ని పదిలంగా సముద్ర గర్భంలోకి తీసుకొని పోయి చక్కని ముత్యంగా మలుచుకుంటుంది. అట్లే గురుకృప అనే వానచినుకు నీకు లభించినప్పుడు ముత్యపు చిప్పలా నువ్వు ఆనంద సాగరంలో మునిగి
బ్రహ్మ సాక్షాత్కారం అనే ముత్యాన్ని సంతరించుకోగలవు. అందుకు ముఖ్యంగా ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. తీవ్రంగా ప్రయత్నించాలి. ప్రయత్నం లేకుండా ఆధ్యాత్మిక జీవితంలో విజయం సాధించలేవు. తీరైన నిష్టను చేపట్టి సాధనను అనుష్ఠించాలి. కనీసం 3-4 ఏళ్లపాటు అయినా కృషి చేయాలి. అంత సాధనానుష్ఠానం చేసినా నీకు ప్రత్యక్షంగా ఎలాంటి అనుభూతి, ఆనందం కలగకుండే అలా బోధించినందుకు వచ్చి నన్ను నిందించు. రజోతమో గుణాలను దాటి సత్వగుణాన్ని అలవర్చుకుని నిష్ఠాపరుడవు కానిదే జపధ్యానాలు సాధ్యం కావు. ఆ తరువాత సత్వగుణానికి అతీతుడవై పునరావృత్తి రహితమైన తురీయావస్థకు చేరుకోవాలి. మానవ జన్మ ఎంతో పావనమైనది. ఎంతో సుకృతం ఉంటే గాని మానవ జన్మ లభించదు. మానవుడు ఒక్కడే పరమాత్మను దర్శించగలడు. భగవత్ సాక్షాత్కారం పొందడమే మానవ జన్మకు పరమలక్ష్యం కావాలి. ఆ పరమాత్మ దివ్య దర్శనం నిమిత్తం తిరుగులేని ప్రయత్నం చేసి ఈ జన్మలోనే తరించాలి. స్థూలావస్థ నుండి సూక్ష్మావస్థను, అక్కడ నుండి కారణావస్థను, పిదప అంతకు మించిన మహాకారణావస్థను, చివరికి సమాధి స్థితిని పొందేటట్లు మనసును పరిపక్వం చేసుకోవాలి. భగవంతునికి పరిపూర్ణంగా ఆత్మార్పణం కావించుకోవాలి. భగవంతుడే సర్వం. సర్వం కల్విదం బ్రహ్మ, సకలము ఆ బ్రహ్మమే, అంతా ఆయనదే అనుకోవాలి. లాభనష్టాల గురించి లేనిపోని బేరీజులు వేస్తూ కూర్చోరాదు. అపోహలు పెంచుకోరాదు. తటపటాయించరాదు. పటిష్టమైన నిర్దిష్టమైన సాధనను అనుష్ఠించాలి. సాధనలు అనుష్ఠించకుండా అనుకోగానే ఆత్మార్పణం చేయడం సాధ్యం కాదు నాయనా. అదే సాధ్యమైతే సర్వం సిద్ధించినట్లే. కనుక అందుకు వలసినంత ప్రయత్నం చేయాలి. మానవుడి ఆయుష్ మహా అయితే 100 ఏళ్ళు. సార్థకమైన జీవితాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని పొందగోరితే ఈ లౌకికమైన అస్థిరమైన 100 ఏళ్ల సుఖభోగాలకు స్వస్తి చెప్పాలి.